హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మునిపర్తి వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి చికెన్ కర్రీ ఎలా చేయాలో చూసేయండి. చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు అయితే మనం ముందు ఉల్లిపాయలు, టమోటాలు, పచ్చిమిర్చి కట్ చేసుకొని ఉండాలి. కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి ఇవన్నీ అయితే మనం రెడీగా పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో అయితే ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం అందులో ఉల్లిపాయ అయితే వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దాన్ని కలుపుతూ ఉన్న తర్వాత మనం టమోటాలు ఇంకా పచ్చిమిర్చి అయితే దాంట్లో వేసుకోవాలి. పచ్చిమిర్చి ఇంకా టమోటాలు బాగా మగ్గిన తర్వాత మనం చికెన్ పీసెస్ అయితే అందులో మనం చికెన్ అయితే వేసుకోవాలి. అది చికెన్ అంతా వేసుకున్న తర్వాత మనం దాన్ని మగ్గించాలి. మనమైతే ఇంకా చికెన్ అయితే మనం దాన్ని గరిటెతో అయితే కలుపుకోవాలి. మనం బాగా కలుపుకోవాలి అన్నమాట. చికెన్ బాగా కలిపిన తర్వాత మనమైతే ఉప్పు అయితే అందులోకి వేసుకోవాలి. ఉప్పు కాస్త వేసుకొని ఉప్పుని కూడా మనం దాంట్లో కలుపుకోవాలి. చికెన్ బాగా ఇంకా కలుపుకున్న తర్వాత మనమైతే పసుపు అయితే వేసుకోవాలి. పసుపు వేసుకొని ఇంకా చికెన్ అయితే మనం కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మనం కాస్త కారం పొడి అయితే స్పైసీ ఎక్కువైతే మనం ఎక్కువనే వేసుకోవచ్చు. కారం పొడి బాగుంటుంది. నాకు స్పైసీ ఎక్కువ కాబట్టి నేను కారం పొడి కాస్త ఎక్కువే వేసుకున్నాను. కారం పొడి బాగా వేసుకొని కలుపుకోవాలి. చికెన్ పీసెస్ని బాగా కలుపుకుంటే స్పైసీ బాగుంటుంది. మనం ఇంకా ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే చికెన్లోకి అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాన్ని మనం బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని చికెన్లోకి బాగా కలుపుకోవాలి చికెన్ అయితే అందులోకి. కారం పొడి కలుపుకుంటాం. ఇంకా ధనియాల పొడి అయితే మనం వేసుకొని కలుపుకోవాలి చికెన్ని బాగా. ధనియాల పొడి ఇంకా గరం మసాలా, చికెన్ మసాలా ఇవి కూడా వేసుకొని మనమైతే చికెన్ని బాగా కలుపుకోవాలి. ఇవి టేస్ట్ కోసం బాగుంటాయి, గరం మసాలా అండ్ చికెన్ మసాలా. ఇవి వేసుకొని కలుపుకున్న తర్వాత మనమైతే ఇంకా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. మీకు ఎంత గ్రేవీ కావాలో అంత మనం వాటర్ అయితే యాడ్ చేసుకుంటే బాగుంటుంది. నేను కొంచెం అయితే వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కలుపుకొని ఇంకా గార్లిక్స్ కోసం మనమైతే ఇంకా కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాము. కొత్తిమీర ఇంకా అయితే యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత మనమైతే కొంచెం అలా కలుపుకొని ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం ఇలా చికెన్ని మగ్గించుకుంటే ఇంకా రెడీ అయిపోతుంది. టేస్టీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఎలా ఉందో కమెంట్ చేయండి.